అందరికీ నమస్కారం. ఇది మా బడి ఎంపీపీఎస్ అడెల్లి. చుట్టూరా చక్కని అందమైన చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన వరండా మరియు చక్కని మైదానంతో చూడగానే చక్కగా ఉంటుంది మా బడి. మా బడిలో కొద్దిమంది పిల్లలే ఉంటారు, కానీ చాలా చక్కగా చదువుతారు. ఒక రైతు గురించి మా పిల్లలు చక్కగా చెప్పగలరు. దేశ ప్రధానమంత్రి గురించి చక్కగా చెప్పగలరు. దేశాన్ని కాపాడే సైనికుడి గురించి కూడా మా పిల్లలు చెప్పగలరు. పల్లెటూరు అందం గురించి కూడా చక్కగా చెప్పగలరు. ఇక్కడ జ్ఞానం విజ్ఞానంతో పాటు సంస్కారం కూడా ఉంటుంది. మా పిల్లలకి చెప్పులు వేసుకొని అస్సలు బడిలోకి వెళ్ళరు. అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడేయరు. మా బడికి వచ్చే ఆయమ్మకు మరియు వంట చేసే అమ్మకు ప్రతిరోజు నమస్కారం చెప్తారు మా పిల్లలు. ప్రభుత్వ బడిలో మీ పిల్లల్ని చేర్పించండి, భరోసా ఇస్తున్నాం. వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పుతామని. ఇక చదువు అంటే ఏంటో మా పిల్లల మాటల్లోనే ఒక్కసారి వినేయండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరూ బాగున్నారా? ఇంతకీ చదువు ఎలా వస్తుంది? బడి చక్కగా ఉంటే వస్తుంది. బడిలో అన్నంటే వస్తుంది. బడికి వస్తే వస్తుంది. ఇంకా చెప్పండి. సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటే చదువు వస్తుంది. ఆటల పాటల ద్వారా చదువు వస్తుంది. ఇంకా నీతి కథలు పద్యాలు చెప్తే వస్తుంది. వెరీ గుడ్. రోజు సార్లు బడికి వస్తే వస్తుంది. వెరీ గుడ్. రోజు చదువు నేర్చుకుంటే వస్తుంది. వెరీ గుడ్. ఇంతకీ పిల్లలు సూటు బూటు వేసుకుంటేనే చదువు వస్తుందా? సూటు బూటు వేసుకొని అందంగా ఉంటాం, కానీ చదువు చెప్తేనే వస్తుంది, చదువు నేర్చుకుంటేనే వస్తుంది. టై బెల్ట్ పెట్టుకుంటేనే చదువు వస్తుందా? టై బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ చదువు చెప్తేనే వస్తుంది, చదువు నేర్చుకుంటేనే వస్తుంది. డెస్కులు బెంచీల మీద కూర్చుంటేనే చదువు వస్తుందా? కూర్చుంటే బాగుంటుంది, కానీ చదువు చెప్తేనే వస్తుంది, చదువుతేనే వస్తుంది. చెప్పింది వింటే చదువు వస్తుంది. వెరీ గుడ్. అందరం బడికి వద్దాం, చక్కగా నేర్చుకుందాం. మా బడిలో ఆడుకోవడానికి ఆట వస్తువులు, చదువుకోవడానికి లైబ్రరీ పుస్తకాలు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. బడి గుడి లాంటిది కదూ, అందుకే అలా అనుకునే ఈ మా బడిలో మీ పిల్లల్ని చేర్పించండి. ఇంత చక్కని బడికి మీ పిల్లల్ని పంపితే వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఉపాధ్యాయులుగా మేం భరోసా ఇస్తున్నాం. ఇట్లు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, ఎంపీపీఎస్ అడెల్లి, మండలం సారంగపూర్, జిల్లా నిర్మల్.